జీవోతో తెలంగాణ విద్యార్థులకే నష్టం. ప్రభుత్వానికి ప్రణాళిక పద్ధతి లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక స్థానికులకు 95% రిజర్వేషన్ ఇచ్చిర్రు. కొత్త జీవోతో నీట్ వరకు 4 ఏళ్లు ఇక్కడే చదవాలి. పక్క రాష్ట్రంలో చదివితే అనర్హులే. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. మెడికల్ సీట్లపైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇది ఒక దుర్మార్గం అయితే తయారైంది. తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పుడు నీకు గ్రూప్ 1కి సంబంధించి కూడా మీకు ఒక విషయాన్ని చెప్తా. ఇది ఒక ఈ మెడికలే కాదు, ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి కూడా కేసీఆర్ 500 పోస్టులతోటి గ్రూప్ 1 వేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? ఇది 2 సార్లు రద్దు అయింది. దాంట్లో రెడ్డి, జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈ రెడ్లందరూ కలిసి ఈ పరీక్ష రద్దు కావడానికి కుట్రలు చేసిరు, రకరకాల ప్రయత్నాలు చేసిరు. అది రద్దు చేసిరు, అది అయిపోయింది. ఏది ఈ గ్రూప్ 1కి సంబంధించి. ఇది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 500కు ఇంకొక 63 పోస్టులు పెంచి 563కి నోటిఫికేషన్ వేసారు. బేసిక్గా ఈ 63 పెంచాల్సిన అవసరం లేదు. అదే 500కు అదే నోటిఫికేషన్ అంటే కంటిన్యూ చేస్తే అయిపోతున్నాయి. మళ్ళీ దీన్ని ఇంకో కొన్ని పోస్టులు పెంచి మళ్ళీ కొంతమందికి అవకాశం ఇచ్చారు. అయితే 500 వేసినప్పుడేమో అప్లై చేసుకున్నది 2,80,000 మంది అయితే ఈ 63 పోస్టులు పెంచేసినాక కొత్తగా 1,40,000 మంది అప్లై చేసుకోరు. 1,60,000 మంది అనుకుంటా, 1,60,000 మంది అప్లై చేసుకోరు. 500 పోస్టులు వేసేటప్పుడేమో 2,80,000 మంది అప్లై చేసుకున్నారు. 63 పోస్టులు పెంచినప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే 63 పోస్టులు, కేవలం 63 పోస్టులు పెంచింది. దానికోసము మళ్ళీ అప్లికేషన్ ఆప్షన్ ఇస్తే 1,60,000 మంది అప్లై చేసుకోరు. అంటే మొత్తం కలిపితే 4 లక్షల, అంతేనా, 4,40,000 మంది ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి రాస్తున్నారు. అయితే ఇందులో లిటిగేషన్ ఉన్నది. ఈ ఫస్ట్ అప్లై చేసినప్పుడు అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అందులో క్లియర్గా నువ్వు తెలంగాణ వాడివేనా అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ సెకండ్ 60 పోస్టుల కోసం పెంచి ఇచ్చినటువంటి దాంట్లో ఈ తెలంగాణ వాడివేనా అనేటువంటి ఆప్షన్ ఉండదు. అంటే నువ్వు లోకలా నాన్ లోకల్ అనేటువంటి ఆప్షనే ఉండదు. మరి ఈ 1,60,000 మంది ఎవరు? ఈ 1,60,000 మంది ఎవరు? గ్రూప్ 1 కోసం 60 పోస్టులు పెంచినాక అప్లై చేసుకున్నటువంటి 1,60,000 మంది ఎవరు? దాంతోపాటు ఈ 1:50 ప్రకారం పిలిచిన దాంట్లో ఈ 1,60,000 మంది సెకండ్ అప్లై చేసుకున్న వాళ్ళలో ఈ 1:50లో ఎంతమంది ఉన్నారు? చాలా పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈయన ఇది వేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో ఎవరున్నారు? టీడీపీ పార్టీ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి దాన్ని ఎత్తేసి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా సెటిలర్లా, ఆంధ్ర సెటిలర్లా, లేకపోతే ఇతర రాష్ట్రాల సెటిలర్లా? ఎవరు వీళ్ళు? ఎందుకు వీళ్ళకి ఇంతమంది అప్లై చేసిరు? ఇందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇతర రాష్ట్రాల నాన్ లోకల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అనేది దీని మీద బయట పెట్టండి అయ్యా అంటే ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి విషయాలే బయట పెడతారు. దాదాపు 1,800 ఆర్టీఐలు పడ్డాయి. 1,800 ఆర్టీఐలు పడ్డాయి. ఇప్పటిదాకా ఆ ఇన్ఫర్మేషన్ బయట పెడతలేరు దాంట్లో ఇంకా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక ట్వీట్ చేసిరు. దాంట్లో ఆ ట్వీట్ లింక్ పెట్టు. దాంట్లో ఓసీలో ఎంతమంది వచ్చిర్రు, ఈ ఎంతమంది 1:50లో ఉన్నారు అనేది మొత్తం అంతా అవకతవకల వ్యవహారం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ 63 పోస్టుల కోసం అప్లై చేసుకున్నప్పుడు 1,60,000 మంది అప్లై చేశారు. ఆ 1,60,000 మందిలో ఈ 1:50లో ఎంతమంది ఉన్నారు? ఈ 1,60,000 మందిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాన్ లోకల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కూడా చూడు, ఒకసారి పంపినావా? నిన్న ఆర్ఎస్పీ గారు ఒక ట్వీట్ వేసారు. ఇది చూడండి. ఇక 1:50లో ఎంత అన్యాయం జరుగుతూ ఉందో ఇక్కడ చూడండి మిత్రులారా. ఇది కొంచెం సీరియస్ సబ్జెక్టు, కొంచెం అర్థం చేసుకోండి. ఓపెన్ ఓసీకి సంబంధించినటువంటి దాంట్లో 10,400 మంది 1:50లో ఉంటారు. ఇది ఈడబ్ల్యూసీలో 2,450 మంది ఉంటారు. ఇక్కడ బీసీఏలో 2,200, బీసీబీలో 1,850, బీసీసీలో ఇట్లా. అంటే
నీకు ఈ ఓసీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఎందుకు అంతమంది ఎక్కువ ఉన్నారు, 10,450 మంది ఎందుకున్నారు, అసలు ఈ కథ ఏంది, ఈ కార్యక్రమం ఏంది, దీనికి సంబంధించి ఇలా ఆర్ఎస్పీ గారితో కూడా ఒక 1-to-1 చేయించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. 100% గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. ఆ 63 పోస్టులు పెంచి 1,60,000 మంది అప్లై చేసుకున్నారు. దాంతోపాటు 1:50లో ఆ 1,60,000 మందిలో మెజారిటీగా ఉన్నారు. ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో కూడా ఓసీ కేటగిరీలో చాలామంది ఉన్నారు. ఇదంతా ఏదో మతలబు ఉన్నది, దీని వెనకాల ఏదో కథ కుట్ర కోణం ఉన్నది. చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తుల వ్యవహారం ఇందులో ఉన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదేంటిది, ఇదే మనం చెప్పింది ఇప్పుడు ఇది. అంత సక్రమమే అయితే కేటగిరీల వారీగా వివరాలు ప్రకటించండి, కట్ ఆఫ్ చెప్పకుండా ఇలా ప్రకటించండి అని చెప్పేసి వీళ్ళు పెడతా ఉన్నారు. ఏదో జరిగింది దీని వెనకాల పెద్ద మతలబు ఉన్నది. దీని వెనకాల పెద్ద మతలబే ఉన్నది. ఆ మతలబే అనేది తేలాలి. సో ఇది కొంత క్లియర్గా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయంత్రం లోపల మీకు ఆ సంబంధించినటువంటి బయట కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏదో కథ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మనకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడ్డాయి. తెలంగాణ వచ్చినాక మొదటిసారి పడ్డాయి ఇవి. ఇప్పుడు మన తెలంగాణ బిడ్డలకు కాకుండా ఇతర నాన్ లోకల్ పీపుల్కు ఇవి అంటగట్టేటువంటి ప్రయత్నాలు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.